జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు విశాఖ పేరు మారుమోగుతోంది. వైజాగ్ హ్యాష్ ట్యాగ్ నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఏఐ కేంద్రంగా డేటా సెంటర్తో ఐటీ ముఖ చిత్రం పూర్తిగా మారుతుందన్నది పరిశ్రమల భావన. గూగుల్ డేటా కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ తర్లువాడ వద్ద భూమిని సిద్ధం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని చోట్ల చర్చనీయాంశమైన నగరంగా మారింది. ఎందుకంటే గూగుల్ దాదాపు $15 బిలియన్ మొత్తాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రకటించడం, దీనికి సంబంధించి మొత్తం డేటా సెంటర్లు మొట్టమొదటిసారిగా అమెరికా బయట ఏ దేశంలోనే ఏర్పాటు చేస్తున్నారంటే అది భారతదేశం, అది ఆంధ్రప్రదేశ్, అందున విశాఖపట్నంలోని తర్లువాడ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కొండకు ఆనుకొని ఉన్న భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 200 పైగా ఎకరాలని ఇక్కడ ఈ తర్లువాడ ప్రాంతంలోనేమో గూగుల్ సంస్థకి కార్యకలాపాలు డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఏమో కేటాయించింది. ఇది కాకుండా మరో 2 చోట్ల అంటే మొత్తం 3 చోట్ల డేటా సెంటర్లని కోసం స్థలాన్ని గూగుల్ సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది. ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నం మొత్తం ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఎందుకు కేంద్రంగా గూగుల్ ఎంచుకుంది అన్న దాని మీద జాతీయ అంతర్జాతీయ విశ్లేషణలు పలు అంశాలని బయటపెడుతున్నాయి. ఎందుకంటే డేటా కేబుల్స్ ల్యాండింగ్, సముద్రం ద్వారా సీ ద్వారా డేటా కేబుల్స్ ల్యాండింగ్కి ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉండడం, బే ఆఫ్ బెంగాల్ నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతం, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏమో నేరుగా విశాఖపట్నానికి డేటా కేబుల్ నేరుగా తీసుకునే అవకాశం ఉండడం, ఇక్కడ నీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదంటే టెక్ కంపెనీల వైఖరి, ఇవన్నీ కూడాను ఈ గూగుల్ సంస్థని విశాఖపట్నం వైపు చూసేందుకు ప్రత్యేకంగా ఇవన్నీ ఆకర్షించే అంశాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వీళ్ళంతా కూడాను మొత్తం గూగుల్ సంస్థకి అవసరమైన మొత్తం సహకారాన్ని అందిస్తాము, ఖచ్చితంగా మా ప్రాంతంలో ఈ సంస్థని ఏర్పాటు చేయండి అనేసి ఏమో వాళ్ళు కోరడం, అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకున్న మొత్తం గుడ్ ఆఫీసెస్ అంటాను చూసారా, ఆ మొత్తం గుడ్ ఆఫీసెస్ అన్నింటినీ కూడాను చంద్రబాబు నాయుడు ఉపయోగించి తన బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ఎక్కడైతే హర్డిల్స్ అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడాను వెంటనే క్లియర్ చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వమనేసేమో ఆయన చెప్పడం, ఆయన మాటగా గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఆయన మాటగా గూగుల్ సంస్థ ఆ పెద్దలు కూడా విశ్వసించడం, వారందరి కృషితో సమిష్టి కృషితోటి ఒప్పందం జరగడం, ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇప్పుడు అడుగులు పడుతుండడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పరిణామాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఏర్పాటు చేయాలంటే ప్రధానంగా అక్కడ ఆ ప్రభుత్వం సహకారం, అలాగే అక్కడ భూమి లభ్యత, అలాగే సహజంగా అక్కడ ఉండాల్సిన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడాను ఏ టెక్ సంస్థ కానీ లేదంటే ఏదైనా పరిశ్రమ ఒక ప్రాంతంలో పెట్టడానికి ఇవన్నీ కూడాను అనుకూలమైన అంశాలు వాటిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ అనుకూలమైన అంశాలన్నీ కూడాను విశాఖపట్నానికి ఉండడం, దీంతో ఏమో విశాఖపట్నం ప్రాంతంలోని రాష్ట్ర నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, అంటే ఈ డేటా సెంటర్స్ అవి ఒక్కటే ఉద్యోగ అవకాశాలు కల్పించవు, డేటా సెంటర్స్ని అనుబంధంగా డేటా సెంటర్ సదుపాయం ఉండడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ సంస్థలు ఈ మొత్తం కేంద్రంగా ఈ విశాఖపట్నం చుట్టుపక్కల ఈ మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడాను అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖపట్నానికి భోగాపురం విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి రానుండడం, విశాఖపట్నానికి సంబంధించి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళిక, మెట్రోతో సహా అన్ని అంతర్జాతీయ విద్యా సంస్థలు రావడానికి కూడానేమో వాటికి ఆహ్వానాలు పలకడం, ఇవన్నీ వెరసి ఈ టెక్ కంపెనీలు ఇక్కడికి క్యూలు కట్టేందుకు ఇదొక మంచి అవకాశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.